ఇది గర్భశాపం పార్ట్ 3 అండి. ఎవరైనా పార్ట్ 1, పార్ట్ 2 వినకపోతే నా ఛానల్‌లో ఉంది, వెళ్ళి చూసేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. గీత ఉగ్రరూపం దాల్చి ఆ బంగ్లాలోకి ప్రవేశిస్తుంది. అక్కడి దాకా స్టోరీ అయిపోయింది మంది. తర్వాత ఏం జరుగుతుందో చూసేద్దాం. గీత ఉగ్రరూపం దాల్చి ఆ బంగ్లాలోకి ప్రత్యక్షమవుతుంది. ఇంతలో తనకి ఒక పెద్ద నవ్వు, అసలది నవ్వే కాదు, హాహాకారాలు అలా ఉంది. అవన్నీ వింటూ గీత కూడా భయపడిపోతుంది. ఇంతలో గీత దగ్గరికి సడన్గా వచ్చి, ఏంటే మళ్ళీ ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావే అని అంటుంది. మనిషిగా ఉన్న నిన్ను చంపి ఆత్మని చేశా, ఆత్మగా ఉన్న నిన్ను అడ్డుకోలేను అనుకుంటున్నావా? అది నాకు చిటికెలో పని అంటూ తన మీదకి రాబోతుంది. తనని తప్పించుకొని పక్కకి వస్తుంది. నేను ఇక్కడ వాళ్ళ ఇద్దరి మధ్య కొన్ని ఫైటింగ్ సీన్స్ పెడుతున్నాను. అదేంటి ఆత్మలు ఫైటింగ్ చేసుకుంటాయా అని అనకండి. ఏదో నా ఇమాజినేషన్ అనుకోండి. ప్లీజ్ ఈ ఒక్కసారికి సపోర్ట్ చేసేయండి. గీత ఎగిరి తనని ఒక్కసారిగా కాళ్ళతో తంతుంది. అంతే, ఎగిరి ఎక్కడో పడుతుంది. ఇప్పుడు ఆ ఆత్మ అంతర్ధానమయ్యి ఒక్కసారిగా గీత వెనుకగా వచ్చి గీతని గొంతు పట్టుకొని గాల్లోకి లేపుతుంది. గీత విలవిల్లాడిపోతుంది. గట్టిగా నవ్వుతూ, నీ అంతు చూస్తానే, నన్నే ఇక్కడి నుంచి తరమాలని వచ్చావా అంటూ విసిరి కొడుతుంది. గీత కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనకి పోటీగా తనతో పోరాడుతుంది. గీత తన చేతిని లాగి మెలితిప్పి, ఏంటే నువ్వు చేసేది, నిన్ను ఈరోజు అంతం చేస్తా, చూస్తూ ఉండు అంటూ తన చేతిని చాపుతుంది. అంతే, తన చేతిలో ఒక ఇత్తడి పాత్ర ప్రత్యక్షమవుతుంది. తను ఏవేవో మంత్రాలు చదువుతూ ఉంటుంది. ఒక్కసారిగా గీత గిలగిల్లాడుతూ కొట్టుకుంటూ వచ్చి పెద్దగా కేక వేస్తూ అందులో కూర్చుంటుంది. ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ మూతని లాక్ చేసి కింద భూమి వైపు చూడగానే బీటలు వాలి దానంతటా అదే గొయ్యి తవ్వి దానిలోనే పెట్టేసి మళ్ళీ నవ్వుతూ చూస్తుంది. అంతే, ఒక్కసారిగా పాతగా ఉన్నప్పుడు ఎలా ఉండేదో అలాగే అక్కడ అంతా అలా మారిపోయింది. ఒసే గీత, నువ్వు నన్ను అంతం చేయాలని చూసి నువ్వే అంతమైపోయావు కదే. ఇప్పుడు ఈ ఇంట్లో ఎవ్వరూ ఉండరు, నేను తప్ప, నీకు విడుదల దొరకదు అంటూ నవ్వుతూ ఉంటుంది. అంతలోకి డోర్ ఒక్కసారిగా తెరుచుకుంటుంది. ఎదురుగా ఉన్న అతనిని చూసి భయంతో బిగుసుకుపోతుంది ఆత్మ. ఎదురుగా ఉన్న భూత వైద్యులని చూసి ఒకంత భయం ఉన్నా పైకి ధైర్యం నటిస్తూ ఎవర్రా మీరంతా, చావడానికి ఇక్కడికి వచ్చారా అంటూ ఉండగానే ఒకతను వచ్చి తన మీద గంగాజలం వేస్తారు. అంతే, ఒక్కసారిగా ఆ ఆత్మలకి మంటలు చెలరేగి విల్లవిల్లాడిపోతుంది. ఇంకొకతను వచ్చి ఈలోపు కింద ముగ్గుతో ఆత్మబంధనం ముగ్గు వేసి చుట్టూరా 4 బొమ్మలు పెట్టి తన మీద చల్లటానికి విభూతిని సిద్ధం చేసి, గురువుగారు సర్వం సిద్ధం అని చెప్తాడు. నేను రాను, నన్ను మీరేమీ చెయ్యలేరు అంటూ నొప్పికి తట్టుకోలేకపోతున్న తను భయపడుతున్న విషయం తెలియకుండా పైకి మాత్రం ధైర్యంగా ఎదురిస్తుంది. నాకే ఎదురు సమాధానం చెప్తావా, ఉండు నీ పని చెప్తా అంటూ విభూతిని తన మీద చల్లుతారు ఆ ఘోరీలు. అంతే, విభూది ఎప్పుడైతే తన ఒంటి మీద పడిందో తను ఆ నొప్పిని తట్టుకోలేక, వద్దు చెప్పేస్తాను, నన్ను ఏమీ చెయ్యొద్దు అని బ్రతిమలాడుతుంది. సరే చెప్పు ఏమైందో అని గురువుగారు అడుగుతారు. చెప్తాను, నా పేరు దేవి, నేను ఈ బంగ్లాలో పని చేస్తూ ఉంటాను. నన్ను ఈ బంగ్లా వారసుడు అయిన రవీంద్ర నన్ను చంపేశాడు. నన్ను నమ్మించి నాకు కడుపు వచ్చాక ఆ కడుపుకి నాకు సంబంధం ఏమీ లేదని నన్ను నా చావుకి కారణమయ్యాడు. అందుకే నా ఆత్మ శాంతించకుండా ఇలా ఈ ఊరి జనం మీద పగ పెంచుకుంటున్నాను అంటూ చెప్తుంది. ఇదంతా వింటున్న ఊరి జనం, ఏంటి రవీంద్రబాబు ఇంత దుర్మార్గుడా, తను ఇలాంటి పని చేస్తాడు అని ఎప్పటికీ నమ్మలేకపోతున్నాం అంటూ గుసగుసలాడుకుంటున్నారు. నా చిన్నప్పుడే అమ్మా నాన్నని కోల్పోయాను ఒక ప్రమాదంలో. మహేంద్రవర్మ గారు మంచి మనసుతో నన్ను ఈ బంగ్లాలోకి తీసుకువచ్చి సొంత కూతుర్లా చూసేవాళ్ళు. నేను కూడా వాళ్ళని సొంత వాళ్ళలానే చూసుకునేదాన్ని. నేను రావడంతోనే రవీంద్ర
పై చదువుల కోసం విదేశాలకి వెళ్ళిపోయాడు. ఇంకా అమ్మ నాన్న బాధ్యత నాపై పడింది. వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటూ నాన్నగారికి ఊరిలో జరిగే సమస్యల గురించి వివరిస్తూ ఉండేదాన్ని. ఆయన నా నిర్ణయాలు గౌరవించేవాళ్ళు. ఏదైనా సరే అమ్మ కన్నా నాతోనే ఎక్కువ చర్చించేవాళ్ళు. ఒకరోజు ఊరిలో ఒక సమస్య వచ్చింది. అది నాన్నకి పెద్ద తలనొప్పిగా మారింది. అదేంటంటే నాన్నగారి అన్న కొడుకు సురేష్ వర్మ నాన్నగారిని కలవడానికి వచ్చారు. తన తండ్రి మరణం తర్వాత చిన్నాన్న అయిన నాన్నగారి దగ్గర ఉండడానికి వచ్చారు. నేను మనస్ఫూర్తిగా వాళ్ళని నా అమ్మా నాన్నలా చూసేదాన్ని. కానీ ఆ ఇంటి పనులు అన్నీ నేనే చూసుకుంటూ ఎవరికి ఎలాంటి పనులు అప్పచెప్పాలో చెప్తూ అమ్మా నాన్నకి కావలసిన వంట అన్నీ చేస్తూ మురిసిపోతూ ఉండేదాన్ని. రోజులు అన్నీ ఒకేలా ఉంటే ఇంకా అనుకోవడానికి ఏముంది? కాలానికి తగినట్టు మార్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇలాంటి మార్పు ఎప్పుడూ ఊహించలేదు. సురేష్ వర్మ వచ్చిన దగ్గర నుంచి అమ్మని తన వైపు తిప్పుకునే పనిలో పడ్డాడు. అమ్మ చిన్నగా నాకు దూరం అవుతుంది. ఈ మార్పు గమనించిన నేను మొదట్లో చాలా బాధపడ్డాను. అమ్మే కదా అని తరువాత తనలో మార్పు ఎలాగైనా తీసుకురావచ్చు అని అనుకునేదాన్ని. ఒకరోజు అప్పుడే స్నానం చేసి వచ్చి అలవాటు ప్రకారం టవల్ చుట్టుకొని బయటకు వచ్చి డ్రెస్ వేసుకుంటుంటే ఎందుకో నన్ను ఎవరో గమనిస్తున్నారు అని అనిపిస్తుంది. మళ్ళీ నా భ్రమేమోలే అని ఊరుకున్నా. లంగా ఓని వేసుకున్నాక చక్కగా రెడీ అయి కిందకి దిగి వచ్చేసా. ఇంతలో ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యగారు, మన ఊర్లో రామయ్య కూతుర్ని ఎవరో పాడు చేసి బావిలో పడేశారు అనే వార్త వినగానే, ఏమిటి సోమయ్య నువ్వు చెప్పేది? మన మంగని ఎవరో పాడు చేశారా? ఎవరు పాడు చేసి ఇంత నిజానికి దిగజారింది అంటూ అరుస్తున్నారు. ఏమో అయ్యగారు, పాపం రామయ్యని ఎవ్వరూ ఓదార్చలేకపోతున్నారు అంటూ బోరున ఏడుస్తున్నారు. సరే పదండి వస్తున్నాం అంటూ నాన్న ఇంకా నేను అక్కడికి వెళ్ళాము. పాపం మంగని ఎంత దారుణంగా పాడు చేశారు. ఎవరికి ఉంటుంది ఇంత కక్ష అంటూ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి తనని పోస్ట్మార్టం చేస్తే కానీ వివరాలు బయటికి రావు అంటూ ఉండగానే, రామయ్య, వద్దు బాబు గారు, నా బిడ్డ ఎలాగూ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు పోస్ట్మార్టం అంటూ నా బిడ్డని ముక్కలు చేసి ఇస్తే ఈ ప్రాణం ఇంకా పోతుంది అంటూ ఏడుస్తున్నారు. అక్కడ ఉన్నవారంతా రామయ్య బాధని చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నారు. ఇంతలో నాన్నగారు తనని పక్కకి తీసుకువెళ్ళి ఏదో చెప్పి తీసుకువచ్చారు. రామయ్య కూడా సరే అని ఒప్పుకున్నాడు. రామయ్య వచ్చి, బాబుగారు, నా కూతురికి జరిగింది ఇంకెవ్వరికి జరగకుండా ఉండాలి అంటే వాడు ఎవరో కనిపెట్టి వాడికి ఇంకో అమ్మాయి జోలికి వెళ్లకుండా, మరే తండ్రికి ఇలాంటి కడుపు కోత మిగిల్చకుండా వాడిని ముక్కలు ముక్కలుగా చంపేసేయండి అంటూ వాళ్ళ కాళ్ళ మీద పడతాడు. అయ్యో, ఇది మా డ్యూటీ అండి. అలాంటి రాక్షసుడిని ఎలాగైనా ఎన్కౌంటర్ చేసి పడేస్తాము. మీ అమ్మాయిని ఇలా చేసిన ఆ నీచుడికి తగిన శిక్ష వేస్తాము. మీ అమ్మాయి ఆత్మ శాంతించేలా చేస్తాము అంటూ తనకి మాట ఇస్తూ మంగ డెడ్ బాడీని అంబులెన్స్ ఎక్కిస్తున్నారు. ఇంతలో నాకు ఒక వీడియో మెసేజ్ వస్తుంది. దాన్ని చూసి ఒళ్ళంతా చెమటలతో తడిసి ముద్దవుతుంది. నన్ను అలా చూసిన నాన్న వెంటనే నా దగ్గరికి వచ్చి, ఏమైందమ్మా అలా అయిపోయావు అంటూ తల మీద చెయ్యి వేసి అడుగుతారు. నేను తడబడుతూ, అబ్బే ఏం లేదు నాన్న, మంగని అలా చూసి నాకు ఏదోలా అనిపించింది అని అబద్ధం చెప్పాను. మీరేం టెన్షన్ పడకండి అంటూ కవర్ చేశా. కానీ ఆ వీడియో చూసి నాకు చచ్చిపోవాలి అని అనిపించింది. ఇదేనండి ఈరోజు అప్డేట్. మంగ చావుకి కారణం ఎవరై ఉంటారు? సురేష్ వర్మ మంచివాడా లేక చెడ్డవాడా? ఇంతకీ దేవికి వచ్చిన వీడియో మెసేజ్ ఏంటి? తను అంత టెన్షన్ పడి చచ్చిపోవాలి అనుకునేంతలా ఏముంది అందులో? స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసేయండి. అలాగే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ప్రతి ఒక్క వీడియో మీకు చేరుతుంది. అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది ఎలా ఉంది ఏంటి అని. ఇంకొక పాట రాయడానికి నాకు ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీ ఒక్క లైక్ నాకు మరిన్ని స్టోరీస్ రాయడానికి ప్రోత్సాహం అవుతుంది. మీ ఒక్క కామెంట్ నాకు ధైర్యాన్ని ఇస్తుంది. మీ ఒక్క షేర్ నా వీడియోని 10 మందికి చేరేలా చేస్తుంది.